బ్రేకింగ్ న్యూస్ తీన్మార్ మల్లన్నపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధులు. తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వరాచారి మరణంపై సమగ్ర విచారణ జరిపించాలి అనంటూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈశ్వరాచారి మరణాన్ని బీసీ ఉద్యమానికి లింక్ పెట్టాలని చూసిన మల్లన్నను కూడా విచారించాలి అని కోరారు. ఇక మల్లన్న ఆఫీస్ లోపల ఉన్న సీసీ ఫుటేజ్ అంతా కూడా బయట పెట్టాలంటూ ఉన్నారు. జరిగిన ఘటనపై పోలీసులు స్పందించి విచారణ చేపట్టాలి అనంటూ యూట్యూబర్స్ అంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈశ్వరాచారి మరణంపై కథనాలు ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానళ్లపై మల్లన్న తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నాడని, అటు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ల పరువు తీస్తున్నాడు అనంటూ మల్లన్నపై ఇప్పుడు యూట్యూబర్స్ అంతా కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. వాసన వస్తుంది, ఇట్లా రాగా నేను బండి పెట్టి వస్తూనే ఉన్నా, ఇట్లా వస్తున్నాయి అనుకుంటా, వాటర్ లేవు, కంపు వాసన వస్తుంది. ఇట్లా జిల్లాల్లో కంప్లైంట్ పెట్టించిండు వీళ్ళ మీద. అంటే వీళ్ళందరూ కూడా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ మీద వాళ్ళ టీంతోనే అన్ని జిల్లాల్లో కంప్లైంట్ పెట్టించిండు వీళ్ళ మీద. అంటే వీళ్ళందరూ కూడా ఒకప్పుడు మల్లన్నకు సపోర్ట్ చేసిన వాళ్ళే. ఆయన కొంచెం మంచిగా ఉన్నప్పుడు మంచి చెప్పిండ్రు, ఇప్పుడు చేసే చెడుని చెప్తున్నారు అంతే తప్ప వాళ్ళు ఏది చేస్తున్నారు అదే చెప్తున్నారు. వీళ్ళందరూ వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళే. కానీ మల్లన్న ఏంటంటే అతనే అతి తెలివి ప్రదర్శించి వీళ్ళ మీద ఉట్టిగా కేసులు విడిపించి ఏదో టైంపాస్ పనులు. సాయి ఈశ్వరాచారి చనిపోనికి కారణము మల్లన్ననే అనుమానాలు మాకున్నాయి అనే రకంగానే చేసినారు తప్ప వాడే చంపిండని చెప్పలే. అయితే ఇది ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ ఈ రకంగా డిమాండ్ చేయాలని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు మల్లన్న గారు ఆయన నిజంగా ప్రజల కోసం అయితే బీసీ కోసం పనిచేస్తున్నట్టయితే ఆయనకైనానే వేసుకోవాలి. సరే ఏం జరిగింది ఏంది అనేది ఆయన ఆఫీస్ నుంచి కానీ బయట జరిగిందాకా అంతకుముందు 20,000 ఇచ్చినప్పుడు అంత ముందు రోజు పోయిందా, తర్వాత వాళ్ళ భార్య పోయిందా, అసలు పైసలు ఎప్పుడు ఇచ్చిండు, ఈయన పోయిన లోపలికి ఈయన వాళ్ళ మనుషుల దగ్గర మాట్లాడిన వీడియో ఏముంది, ఆ టైంలో మల్లన్న ఉన్నాడా, మల్లన్న బయటికి పోయిండా, మల్లన్న వచ్చేదాకా ఎందుకు ఆగలేడు, అసలు అంత ఆవేశంతో వచ్చి ఎందుకు పోసుకుంటూ పెట్రోలు, ఇవన్నీ కూడా ప్రభుత్వమే పూర్తి విచారణ చేయాలి. ఆ రకంగానే మేము అంత టీంతో అందరం కలిసి టీడీఎంఏ టీం నుంచి మానవ హక్కుల కమిషన్ కూడా ఇచ్చినాము. వాళ్ళు కూడా దీని మీద పూర్తి విచారణ చేస్తాము నిజాయితీగా అని చెప్పి చెప్తున్నారు. చూసాం అది కూడా. కానీ మల్లన్న రాజకీయంలో ఎదగాలంటే ఓపిక ముఖ్యము. ఇటువంటి నాటకాలు, దొంగ నాటకాలు అంతకుముందు ప్రభుత్వం అని అన్నాడు, ఇప్పుడు ఓసీలతోని ఏసీలో కూర్చొని ఈ నాటకాలు తప్ప బీసీల మీద ఎటువంటి ప్రేమ లేదని స్పష్టంగా దీంతో తెలిసిపోతుంది. డిసెంబర్ 4వ తారీఖు నాడు సాయి ఈశ్వర్చారి అని క్యూనిస్ ఆఫీస్ ముంగట పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకొని చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి యూట్యూబ్ జర్నలిస్టులు పలు అనుమానాలు వ్యక్తం చేసిండ్రు. మరి కారణం తీన్మార్ మల్లన్న లేదా వాళ్ళ స్టాఫా, మరి అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పటివరకు కూడా ఎవరికి తెలియని విషయం. మరి ఆయన నిజంగానే బీసీ ఉద్యమకారుడా అనేది కూడా ఇప్పటివరకు తెలియదు. సో దానికి సంబంధించి వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేసిండ్రు, కొన్ని వీడియోలు పెట్టడం జరిగింది. వాళ్ళ మీద తీన్మార్ మల్లన్న ఆయన మనుషులు దాదాపు ఒక 10 పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేయడం కోసం పిటిషన్ చేయడం జరిగింది. సో దానికి స్పందిస్తూ ఇలా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఖచ్చితంగా బీసీ జర్నలిస్టు, ఎస్సీ జర్నలిస్టుల మీద కూడా తీన్మార్ మల్లన్న బీసీ వాదం ఎత్తుకొని కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైండు. అంటే కంపల్సరీ ఆయనకు బుద్ధి చెప్పే విధంగా, మరి అక్కడ ఏం జరిగింది, ఆ చావుకు కారణం ఎవరు అనే విధంగా కంపల్సరీ ఒక కమిటీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇలా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వచ్చినాము. ఫిర్యాదు చేయడం జరిగింది, కేసు కూడా రిజిస్టర్ అయింది. ఖచ్చితంగా దీంట్లో నిజానిజాలు అనేవి బయటకు వస్తాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. నేను తీన్మార్ మల్లన్న చేసిన సహాయం పైన ఒక వీడియో చేసిన. సరే, సహాయం చేయడం గొప్ప పనే. ఒక మనిషి సహాయం కోరి నీ దగ్గరకు వచ్చిండ్రు, నువ్వు వాళ్ళకి సహాయం చేసినావంటే బాగానే ఉంది. కానీ నేను అడిగిన వీడియోలో అడిగింది కూడా ఇదే, ఇప్పుడు మళ్ళీ కూడా అడుగుతున్నా నేను. ఏంది అని అంటే, మన పెద్దలు మనకు నేర్పింది ఏంది, నువ్వు సహాయం ఈ చేతుని చేస్తే ఈ చెయ్యికి కూడా తెలవద్దు అంటారు. కానీ నువ్వు చేసింది ఏంది, నీకు ఆల్రెడీ ఫాలోవర్స్ ఎక్కువ, ఎవరు పడితే వాళ్ళు చూస్తూనే ఉంటారు నీ వీడియోలు. అట్లాంటప్పుడు ఒక చిన్న సహాయం చేసి పాపం గతి లేక లవ్ మ్యారేజ్ చేసుకొని అటోళ్ళు ఇటోళ్ళు సపోర్ట్ చేయకపోతే ఆ పిల్ల 3 పిల్లలకి తినిపించేటందుకు కూడా ఏం లేక, రెంట్కి ఏం లేక నీ దగ్గరకు వచ్చి అడిగితే నువ్వు చేసే పని ఇది. తీసుకుపోయి ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్లో నీ పేజ్లో పెట్టుకో, అన్నిట్లో పెట్టుకొని ప్రతి దాన్ని కూడా నువ్వు వ్యూవర్షిప్ కోసము, పైసల కోసం, వీటి కోసమే నువ్వు వాడుకుంటా అంటే వేరేళ్ళ జీవితాలు ఏం కావాలి? బీసీల పోరాటం చేస్తావు, ఒక పార్టీ పెడతావు,
మరి బీసీల పోరాటం, బీసీలకి నువ్వు ఏం చేస్తున్నావు అనేది చూపించుకోవాల్సిన అవసరం ఏంది? నువ్వు జనాల మధ్యలో తిరిగి నువ్వు చేసుకుంటూ పోతే జనాలే నీకు ఓట్లు వేస్తారు, జనాలే నీకు పబ్బం కడతారు. కానీ అదంతా వదిలిపెట్టేసి నేను ఇగో ఇది చేసిన, నీ 20,000కి ఇప్పుడు ఇంత కథ జరగాల, ఇంత ఫ్యామిలీ నాశనం అయిపోవాలా, తర్వాత నువ్వు 15 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకున్నావు అది ఇది అనేసి ఏదో అంటున్నారు, దాని సంగతి కూడా బయటికి రావాలి. మరి ఇవన్నీ కాకుండా జస్ట్ ఒక 6 సెకండ్స్ 8 సెకండ్స్ వీడియో బయట పెట్టినావు, ఏమర్థమవుతుంది దాంట్లో? మొత్తం అదే ఒకవేళ నీ ఆఫీస్ పైన బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఎవరో మనుషుల్ని పెట్టించి నీ ఆఫీస్ని మొత్తం కుల్ల ఉడిచేసిండ్రు, ముక్కలు ముక్కలు చేసిండ్రు, నీ కంప్యూటర్లు ఎత్తేసిండ్రు, బెంచులు వలగొట్టిర్రు, అద్దాలు వలగొట్టిర్రు అన్నది మాత్రం ఫుల్ వీడియో వేస్తావు. అంటే నీ ఆఫీసు పైన వేరే పార్టీ వాళ్ళు లేకపోతే పలానోళ్ళు కవితక్క చేయించింది నా ఆఫీసు పైన ఈ దాడి అని చెప్పేసి నువ్వు వేసిన రోజు ఎంత పెద్ద వీడియో వేసినావు, ఎన్నిసార్లు రిపీటెడ్గా వేసినావు. కానీ ఈ రోజు ఈ వీడియోని మాత్రం ఎందుకు 6 సెకండ్లు 8 సెకండ్లు వేస్తున్నావు? దానికి సమాధానం చెప్పే ఇది లేదా నీకు? అంటే బీసీల కోసం నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఇంతకుముందు కూడా నిన్ను అడిగినా, ఇప్పుడు కూడా నిన్ను అడుగుతున్నా, కులంలా మతానికి ఎక్కడి నుంచి రిజర్వేషన్ వస్తుంది, దానికి సమాధానం చెప్పవెందుకు? దాన్ని ఎందుకు అడగవు? పోరాటం ఎత్తుకున్నోనివి న్యాయంగా ఎత్తుకో, చిత్తశుద్ధితోని చెయ్యి, అందరూ నీ వెనక నడుస్తారు. లేదు నువ్వు ఇట్లా అడ్డగోలుగా చేస్తానంటే బీసీలే తంతరు, అది గుర్తుపెట్టుకో. అదొక్కటే నేను చెప్పాలనుకున్నది. సో దయచేసి ఎవరైతే చూసిండ్రో ప్రతి ఒక్కరు, అంటే నాకైతే నేను పుట్టినప్పటి నుంచి వెళ్ళి నా ఇంట్లో కానీ, అంటే తెలంగాణలో మొగోళ్ళ కాళ్ళు ఆడపిల్లలు ఎక్కడ ముఖ్యంగా నేను చూడలే. భర్త అయితేనో అత్త అయితేనో మామ అయితేనో తప్పితే, అదే ఒక అన్న అని ఒక ఆడబిడ్డ వచ్చింది నీ దగ్గరికి, నువ్వు దాంతో కాలు మొక్కించుకుంటావా? కాలు మొక్కించుకునే పద్ధతి ఏడికెళ్ళి వచ్చింది? ఎవరిని నేర్పింది నీకు ఆ రీతి? అది దానికి ఆన్సర్ చెప్పవా? ఇట్లాంటివి ఎన్నో విషయాలు ఉన్నాయి నిన్ను అడిగేవి. నేను ఫోన్ చేస్తే కూడా ఎత్తలేదు. నేను ఫోన్ చేసి నేను నీతో మాట్లాడేది ఉంది, నిన్ను అడగాల్సిన ప్రశ్నలు ఉన్నాయి అని చెప్పేసి ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఇంతకు ముందు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఫోన్ చేస్తే ఎత్తలేదు. మెసేజ్ పెట్టినా నేను, అన్న ఏం భయపడుతున్నావా, నేను అడిగే ప్రశ్నలకి ఏమైనా భయమా నీకు అంటే, లేదు లేదు రా అని పిలిచినావు. మరి ఈసారి ఏమైంది? ఇప్పుడు కూడా ఫోన్ చేస్తా, మళ్ళా ఎత్తు, నీకు దమ్ముంటే ఎత్తు, నీ ఆఫీస్కే వస్తా, కెమెరా పెడతా, నిన్ను అడగాల్సిన ప్రశ్నలు అడుగుతా, దమ్ముంటే ప్రతిదానికి ఆన్సర్ చెప్పి తీరు. చెప్పాల్సిన అవసరం నీకు చాలా ఉంది. నువ్వు ప్రజల్లో ఉన్నావు, నువ్వు ఇప్పుడు ఒక మెట్టు ఎక్కాలనుకుంటున్నావు, రాజకీయంగా ఒక పార్టీ పెట్టుకున్నావు, నీకు సపోర్ట్ కావాలి అని అంటే అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమానం చెప్పు. మల్లన్న ఇష్యూ వస్తే ఈశ్వరాచారి మరణం వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి అనేటటువంటిది ఇక్కడ మాకు తెలియాలి. బీసీ ఉద్యమం అంటే ఏంటండి? బీసీలను అవేర్నెస్ చేయడం, వాళ్ళ ఎడ్యుకేషన్ మీద, వాళ్ళ రిజర్వేషన్స్ మీద, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల మీద పోరాడటం. అది పక్కన పెట్టి 24 గంటలు జనాన్ని తిడుతూ, మందిని తిడుతూ, అలాగే ఇంకా ఏదో అంటే ఒక రాజకీయ నాయకుడి పాత్ర పోషించాడు. ముందేమో యాంకర్ అయ్యాడు, యాంకర్ తర్వాత జర్నలిస్ట్ అయ్యాడు, జర్నలిస్టు తర్వాత ఒక బీసీ నాయకుడు అయ్యాడు, బీసీ నాయకుడు తర్వాత రాజకీయ నాయకుడు అయ్యాడు. అవి అంటే రంగులు మార్చి ఊసర వెళ్ళిలాగా తయారవుతూ మీరు తయారవ్వండి, మాకేం